మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మృదయకాల సమయం నేను వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మృదయకాల సమయం సజీవులు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎడదమికి ఏర్పాటు చేయన దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియో నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ద్వారా దేవుని చేత అంటే పరిశుద్ధాత్మ సహాయము చేత సమస్తాన్ని పొందుకుంటూ పరిశుద్ధాత్మని యొక్క ఉపదేశములను బట్టి లేఖనానుసారముగా క్రీస్తు యొక్క మాటలలో క్రీస్తు ప్రేమలో అపోస్తులత్వాన్ని పొందుకున్న పౌలు ఏ విధంగా తాను దేవుని యొక్క పరిచర్యలో సేవలో ప్రభు తన్ను పిలిచిన విధానమైతేనేమి, పరిచర్య విధానమైతేనేమి, నేడు తాను ఏ విధంగా ఉపదేశింపబడిన విధానం ఏదైతే ఉందో దేవుని యొక్క మాట చేత దేవుని యొక్క ఉద్దేశాల చేత అనేకులను విశ్వాసులుగా నడిపించడానికి సున్నతిని గూర్చిన సువార్త అనే అంశాన్ని ఆధారం చేసుకుని పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద అంటున్నాడు. అంటే దేవుని చేత దేవుని ద్వారానే తప్ప మరి దేని చేత, వ్యక్తుల చేత, వ్యక్తిత్వాల చేత, మనుషులను బట్టి కాదు, కానీ క్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి తాను ఏ విధంగా పరిశుద్ధాత్మలో నడిపింపబడుతున్నాడో గుర్తు చేశాడు. కాబట్టి ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు అంటున్నాడు. అనేకులు పిలువబడ్డారు, అనేకులు ప్రభువు చేత ఆ పిలుపుని కలిగి ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్ని దేవుని పనిలో ఉన్న వారిని బట్టి నేను వారి యొద్ద నేర్చుకున్నది అంటే ఒక గురువుని కలిగి ఉన్నాను అనే విషయాన్ని తాను ఇక్కడ చెప్తూ అంటున్నాడు. నాకున్నది దైవమే అంటే ప్రభువే తప్ప నాకెవరు, నాకంటే పైవారు, నాకంటే ముందటి వారు నాకు దానిని గురించి తెలపలేదు. దేవుడే నాకు స్వయంగా సమస్తాన్ని తెలియజేశాడనే మాటని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషము చూడడు అంటున్నాడు. అంటే వాళ్ళెంతటి వాళ్ళైనా వారు నరులనే విషయము నాకు తెలుసు. వాళ్ళు దేవుని యొద్ద నుండి దేవుని ద్వారా పొందుకుంటారు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వారు దేవునితో ప్రవర్తించే ప్రవర్తనా విధానము, దేవుడు వారిని నడిపిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుడు నరుల వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింప లేదు అంటున్నాడు. అంటే అనేకులు ఉపదేశకులుగా, అనేకులు అపోస్తలులుగా, అనేకులు దేవుని పనివారిగా ఉన్నప్పటికీ వారిని బట్టి నేను ఏమీ తెలుసుకోలేదు, కానీ నాకు సమస్తాన్ని సమకూర్చి తెలియజేసి దేవుడే నాకు ఆ యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు నా యందు జరిగిస్తున్న విధానం అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడినో అలాగ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అంటున్నాడు. అంటే ప్రభువుతో పాటు ఆనాడు పరిచర్యలో ఉన్న పేతురు మరి శిష్యులు వారు ఏ విధంగా ప్రభు యొక్క కార్యాన్ని ఆ తదుపరి వారు సేవ చేశారో ఆ స్థితిని గురించి చెప్తూ
మరి ప్రభువుని ఎరగని జనులకు, అన్యులకు సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. అందుకనే అంటున్నాడు, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగ అప్పగింపబడను అంటున్నాడు. అంటే ఎవరైతే సున్నతి పొందారో వారు పేతురు ద్వారా వాక్యాన్ని విని విశ్వసించి జీవిస్తున్నారు. కానీ నేడు అలా కాదు, సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచి ఉన్నారు అంటున్నాడు. సున్నతి పొందని వారు, ప్రభువుని ఇంకా ఎరగని జనాలు ఎవరైతే ఉన్నారో వారికి నన్ను దేవుడు వారి ముందుంచాడు. అంటే దేవుని చిత్తమే తప్ప మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క పద్ధతులు ఏమీ ఇందులో లేవు. సమస్తము సమకూర్చి జరిగించేవాడు ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడే అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురు నన్ను సామర్థ్యము కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకు సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమౌటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అన్నారు. అంటే ఈ పరిచర్యలో, ఈ సేవలో వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, ప్రభుతో పరిచారకులై ప్రభు శిష్యులుగా ఉన్నప్పటికీ వారు మమ్మలను ఏమాత్రమును విడిచిపెట్టక, విసర్జించక, క్రీస్తు ప్రభువారు ఎలాగైతే వారికి సహాయ సహకారాలు అందించి ఆయన సమస్తాన్ని వారికి తెలియజేసి వారిని ఉన్నతమైన ఉద్దేశాలతో నడిపించారో, నేడు మమ్ములను కూడా ఆ విధంగానే ఈ పేతురు, యోహానులను గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని అంటున్నాడు. అంటే దేవుడు నాకు ఇచ్చిన స్థితిని బట్టి, దేవుని చేత నేను నడిపింపబడుతున్న విధానాన్ని బట్టి వారు మమ్ములను ఉన్నతమైన స్థితిలోనికి, అపోస్తులత్వానికి అప్పగించారు. అంటే ప్రభు ప్రేమను తాను పొందుకొని ప్రభు పరిచర్య చేస్తున్నప్పటికీ తనకంటే ముందుగా శిష్యులుగా పిలువబడిన వీరు అదే ప్రభు చేత మమ్ములను ప్రోత్సాహకరులుగా ఆయన పనిలో వారి యొక్క వంతు సహకారాన్ని మాకు అందించారు అంటున్నాడు. అంటే క్రీస్తు చేతనే, క్రీస్తు ద్వారానే తప్ప ఏ మనుషుల చేతనో వ్యక్తుల చేతనో మేము ఇది పొందలేదు అనే విషయాన్ని తాను ఏదైతే వ్యక్తపరిచాడో దాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నమాట. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే. అంటే యేసు ప్రభువే పేతురికి ఎలాంటి స్థితిగతులను, పరిస్థితి, ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కలిగించాడో అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలుగజేసేనని వారు గ్రహించినప్పుడు అంటున్నారు. అంటే దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఎలా తెలుసుకోగలుగుతామంటే పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకి బయలుపరిచి వాటిని తెలియజేస్తాడు. అటు రీతిగా ఆ యొక్క నడిపింపు ఉంటుంది అని చెప్తూ, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఏ విధంగా అయితే అభిషేకించి ఆశీర్వదించి తన పరిచర్య నడిపిస్తున్నాడు, ఇవన్నీ గమనించిన వీరు ఇప్పుడు ఇది దేవుని చేత ఇతనికి కలిగి ఉన్నదనే విషయాన్ని వారు గ్రహించారు. కాబట్టి మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తనతో పాలివారవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అంటే సహాయ సహకారాలు అందించారు. అంటే దేవుని కుడి హస్తాలు వారి మీద ఎలాగైతే ఉన్నవో వీరిపై అపోస్తలుల యొక్క పరిచర్యలో మరి ముందుగా పిలువబడిన వీరికి అట్టి సహాయ సహకారాలు తమ కుడి హస్తాలు అందించిన వారై ఉన్నారు. దేవుని పనిలో పాలిభాగస్తులై ఉన్నారు. కాబట్టి
మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారి కోరిక. అలాగ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది అంటాడు. బీదలు అనగా ఆర్థికముగాను ఆత్మీయంగాను ప్రభు యొక్క మాటల చేత, ప్రభు యొక్క ఉపదేశముల చేత బలం పొందుటకు, దేవుని యొక్క సన్నిధిలో స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండుటకు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తును తెలుసుకుని వారు తమ హృదయాలను సరిచేసుకోవడం అనేది పౌలు యొక్క మాటల యొక్క ఉద్దేశము. అందుకనే అంటున్నాడు, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి అంటున్నాడంటే, ఎవరైతే ప్రభువుని ఇంకా అంగీకరించగా తెలియకున్నారో వాళ్ళ ప్రభువుని తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నది క్రీస్తు యొక్క మార్గములో వాళ్ళు నడుచుచు పరిశుద్ధాత్మను పొందుకునేవారై ఉండాలి అని చెప్తూ, అలాగ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని అంటున్నాడు. అంటే తనకు అప్పజెప్పబడిన బాధ్యత తాను నిర్వర్తిస్తూ అనేకులను సున్నతి కలిగిన ఆ యొక్క సువార్తను గూర్చిన మాటలను పౌలు తెలియజేశాడు. అంటే సున్నతి పొందిన వారికైతేనేమి, పొందని వారికైతేనేమి అందరికీ ప్రభువు తన చిత్తాన్ని బయలుపరచి ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన ప్రేమను ఆయన వ్యక్తపరిచి ఉన్నాడనే విషయాన్ని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ఈ గలతీ సంఘానికి పత్రిక రాస్తూ తెలియజేసిన మాటలు. కాబట్టి మనం ప్రభువుని ఎరిగి ప్రభువుతో సహవాసం కలిగి, ఆనాడు పేతురు, యాకోబు, యోహాన్లు వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభుతో పరిచర్య చేశారో, ఆ తరువాత అపోస్తులుగా పౌలు, మరి ఈ యొక్క బర్నబాయు, మరి వీరందరూ ఎలాగైతే దేవుని యొక్క పనిలో ఉన్నారో, నేడు మనము కూడా ఆయన సామర్థ్యాన్ని బట్టి, ఆయన అనుగ్రహించు శక్తిని బట్టి అట్టి రీతిగా పరిచారకులై ఉండాలని, మరి బీదల ఎడల కటాక్షము కలిగి మరి అనేకులను ప్రభు యొద్దకు నడిపించువారై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన, నిన్ను చేరుటకు, నిన్ను కలియుటకు, నీ యొక్క సామర్థ్యతను, నీ ప్రేమ అనురాగాలను పొందుటకు, నీ వాక్యమందు నిలుచుటకు నీవు మాకు అనుగ్రహింపజేసిన ఈ యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నీ జీవము కలిగిన మాటలను బట్టి వందనాలు. నిజమే, ఆనాడు నీ ప్రియ శిష్యులను బట్టి, ఆ తదుపరి అపోస్తులను బట్టి, నేడు అనేకులను నీ పరిశుద్ధాత్మ సహాయము చేత నడిపిస్తూ అనేకులను రక్షణలోనికి జీవింపజేస్తున్నందుకే వందనాలు. అయ్యా, నేడు మేము మా పితరుల పితరులు నీ సేవలో, నీ పరిచర్యలో కొనసాగే కృపను, స్థితిని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ తుదకు నీ నిజరాజ్యానికి మేము చేరగలుగుటకు మాకు నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి, తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జీవము కలిగిన నీ మాటల చేత జీవింపజేసి ప్రతి వారికి నీ కృపను అనుగ్రహించమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి నీ కృపతో నింపుమని, నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నెవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.